Hey guys, welcome to Stories by Chinman. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫాదర్స్ డే వ్లాగ్ అనమాట. ఇట్ వాజ్ అ ఫన్ డే. సో ఈ వీడియో మొత్తం చూసేయండి. మేము యాక్చువల్లీ డైట్లో ఉన్నాం కాబట్టి నేను ఇలా వాటర్ మెలన్ తోటి అయితే ఒక చిన్న కేక్ ప్యాటర్న్లో ప్రిపేర్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అండ్ సన్ఫ్లవర్ సీడ్స్తో మీద అలా పెట్టాను. సో వ్లాగ్ చూసేద్దాం. దా 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 ఇది పట్టుకో 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 పట్టుకో. పదారు హ్యాపీ ఫాదర్స్ డే. జాగ్రత్త చుట్టూ కేక్ జాగ్రత్తగా పెట్టు. దిస్ ఈస్ ద హెల్దీ వర్షన్ అనమాట. ఓకే నిషా, హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు ఇక్కడ పెట్టు. దామమ్మ దా. క్లాప్ క్లాప్ క్లాప్. నాన్నకి ఇవ్వు కదా. అరే నాన్నకి ఇవ్వాలి. నాన్నకి ఇవ్వు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ. అరే అదా ఏముందో చూద్దాం. వాట్ ఇస్ దిస్ సింపుల్లీ? హ్యాపీ ఫాదర్స్ డే టు ద మోస్ట్ లవింగ్ డాడ్. ఓకే అరే కమ్ హియర్. లేవలా ఏంటది? హెడ్ ఫోన్సా? చూపి. చాలా బాగున్నాయి. బాగుందా? నచ్చిందా? బాగుంది. బాగుంది కదా. ఈ డిజైన్ బాగుంది పైన. యాక్చువల్లీ స్వామికి ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అది మన పద్ధతి కాదు అంటాడు. బట్ నాకు లైఫ్ని హ్యాపీనింగ్గా ఎంగేజింగ్గా పెట్టుకోవడం ఇష్టం, ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం. అందుకే ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఓపెన్ చేసి బన్నీ. బన్నీ You liked your gift, Mama? ఎలాగో సండే కాబట్టి ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దామని గండిపేట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. వచ్చేసాం మన గండిపేట్ ఎకో పార్క్కి. ఈ పార్క్ అయితే ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది. ఫుల్ జనాలు ఉంటారనమాట. ఎంటర్ అవ్వడానికే మనకి 15 to 20 minutes పడుతుంది. బయట ట్రాఫిక్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎంట్రన్స్ కొంచెం నారోగా ఉంటుంది దానివల్ల. అండ్ ఇక్కడ టికెట్స్ విషయానికి వస్తే అడల్ట్స్కి 50 రూపీస్, 2 years అబవ్ పిల్లలకి 20 రూపీస్. టైమింగ్స్ 6 AM to 6 PM. వీక్ డేస్లో అయినా వీకెండ్స్లో అయినా మన ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీస్తోనో ఫుల్గా చిల్లవాలి అనుకుంటే హ్యాపీగా ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో పార్క్లోకి వెళ్ళిపోదాం. ఇవి కూడా వస్తాయి బాగుంటుందా.
పార్క్‌లోకి ఎంటర్ అవ్వగానే ఐరా చాలాసేపు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండింది. ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు, పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేయడంలో, ప్లేస్‌ని చూడడంలో అలా స్టక్ అయిపోతూ ఉందనమాట. చాలాసేపు బ్లాంక్‌గానే ఉండింది. తర్వాత యాక్టివ్ అయింది. ఈ పార్క్ ఆల్మోస్ట్ 5.9 ఎకర్స్‌లో అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ చెరువు మాత్రమే ఉండేది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అయితే దీన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకుని బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్తో సూపర్గా పార్క్ని అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవడానికి కానీ అలా ప్రశాంతంగా గ్రీనరీని ఎంజాయ్ చేయాలనుకున్నా, మెడిటేషన్ చేయాలనుకున్నా, వాకింగ్ చేయాలన్నా, లేక్ వ్యూని ఎంజాయ్ చేయాలన్నా ఇది పర్ఫెక్ట్ వీకెండ్ గెటవే ఆర్ ఎ పర్ఫెక్ట్ గెటవే ఫ్రమ్ ద సిటీ అని చెప్పొచ్చు. మా ఐరాగాడు మాత్రం నడవడం వచ్చింది కదా అని ఇంకా అస్సలు ఆగకుండా పార్క్ మొత్తం దొరికిందే ఛాన్స్ కదా అని ఫుల్గా చుట్టేసింది. ఇంకా దాని అల్లరి ఎలా ఉందో వీడియోలో చూసేయండి. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసేవాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ సూపర్గా లో బడ్జెట్లో ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. బర్డ్ సౌండ్ వినిపిస్తుందా? వినండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. చుట్టూ ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇవన్నీ చూస్తుంటే నేచర్ లవర్స్కి అయితే ఐ ఫీస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకాస్త ముందుకెళ్తే గండిపేట్ లేక్ ఉంటుంది. అక్కడి నుంచి సన్సెట్ వ్యూ ఉంటుంది. వేరే లెవెల్ అంతే. చిన్నపిల్లలకే అట్రాక్ట్ అవుతారనుకుంటా. ఐరా ఎక్కడ చిన్నపిల్లల్ని చూసినా వాళ్ళ వెనకాలే పరిగెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట. అమ్మో మాట్లాడొస్తుంది.
రాహుల్ వెనక్కి తీసి మరీ వెళ్ళింది మళ్ళీ అది ఐరు బాల్ ఆడుతుంది బాల్ 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 ఎత్తుకొచ్చు పితృవాక్య పరిపాలన థ్యాంక్స్ మమ్ము ఇది కావాలా బాలని కార్ తీసుకుంది అమ్మలాగే రివర్స్ అంతా వెళ్ళిపోతుంది కారు లుక్ వెనక్కి ఇవ్వాలి సో దిస్ వాజ్ అవర్ ఫాదర్స్ డే స్పెషల్ లవ్లీ వీకెండ్ అనమాట. మీలో ఎవరైనా ఈ పార్క్ని ఇంకా విజిట్ చేయలేదా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ ప్లాన్ చేసి హ్యాపీగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి.
గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి